Brahmadevi life is a journey. Dharma mein road never get disturb honey. Circles vachina steady ga nilabadi. Rama vibe on you know we never go down baby. హాయ్ అండి, నేను మీకు ఈరోజు పినాటా కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి అది చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది పినాటా కేక్ చేయడానికి. అది నేను కట్ చేసి ఆల్రెడీ మెల్ట్ చేశాను. ఇప్పుడు లంప్స్ లేకుండా మనం ఇలా అసలు చిన్న చిన్న ముక్కలు చాక్లెట్ కూడా ఏది మిగలకుండా మనం మొత్తం బ్లెండ్ అయ్యేలాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇంకొకసారి నేను ఒక 10 minutes నేను అవెన్లో మళ్ళీ పెడతాను. ఇటు తీసుకురావాలా నేను? అది కాదు, నువ్వు ఇట్రా. బాగా లమ్స్ లేకుండా మెల్ట్ చేసిన తర్వాత ఇది పినాటా కేక్ మౌల్డ్ అన్నమాట. సిలికాన్ వస్తుంది ఇలాగా. దీంట్లో కూడా రకరకాల షేప్స్ ఉంటాయి. నా దగ్గర హార్ట్ షేప్ ఉంది. మనం ఏం చేయాలంటే దీంట్లో ఇలా పోర్ చేయాలి అంతే. పినాటా కేక్ బయట చాలా కాస్ట్, కానీ మనం ఇంట్లో చేసుకుంటే వెరీ ఈజీ. ఈ టూల్స్ మన దగ్గర ఉండాలి అంతే. మనం దీన్ని 2 coats లో వేయాలి. సో ఫస్ట్ కోట్ కి అవ్వగా సెకండ్ కోట్ కూడా ఇంకా మిగిలేలాగా మనం ఉంచుకోవాలన్నమాట. ఇలా మనం చాక్లెట్ ని ఇలా ఆల్ సైడ్స్ పరుచుకోవాలి, మొత్తం ఇదంతా కవర్ అయ్యేలాగా. ఇది అయిపోతే మళ్ళీ నేను వేస్తాను చాక్లెట్. అలా ఎడ్జెస్ తో పాటు కవర్ అయ్యేలాగా అయిపోయింది కదా. మళ్ళీ మూతున్నావా? ఇదేమన్నా యూట్యూబ్ లో పెడతావా? అమ్మకి ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. అలా చాక్లెట్ నెమ్మదిగా గట్టి పడిపోతూ ఉంటుంది. సో మనం ఈ స్టెప్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. టూ స్టెప్స్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎడ్జెస్ సరిగ్గా కవర్ అయ్యా లేదా. సెంటర్ లో ఈ కన్నాలు అవి కొంచెం ఉన్నా ఫస్ట్ కోట్ లో పర్వాలేదు, సెకండ్ కోట్ లో అవి కవర్ చేయొచ్చు. ఎడ్జెస్ మాత్రం బాగా చూసుకోవాలి, లేదంటే కేక్ విరుగుతుంది. చూసారా, మాక్సిమం ఫస్ట్ కోట్ అయిపోయినట్టే. ఇక్కడ చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి కదా, అవి కూడా కవర్ చేసి ఫ్రిడ్జ్ లో ఒక 20 minutes పెట్టుకోవాలి.
అంతే. ఇలా పెట్టి ఫ్రిడ్జ్ లో ఒక 20 మినిట్స్ పెట్టి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సెకండ్ కోట్ సారీ ఫస్ట్ కోట్ ఫ్రిడ్జ్ లో పెట్టిన 30 మినిట్స్ ఉంచాను నేను. పెట్టిన తర్వాత ఇంత స్టిఫ్ గా అయిపోతుంది మౌల్డ్. ఇందాక మీకు ఎలా ఫ్లెక్సిబుల్ గా ఉందో ఇప్పుడు స్టిఫ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది మళ్ళీ ఇలా పెట్టుకుని దీంట్లో సెకండ్ కోట్ వేయాలి. సెకండ్ కోట్ వేయడానికి రెడీ చేసుకోవాలని ఈలోపు మళ్ళీ ఇది అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మెల్ట్ చేసుకోవాలి అన్నమాట. అది మనకి టైం సేవ్ అవ్వాలంటే ఫ్రిడ్జ్ లో తీయడానికి ఒక 5 మినిట్స్ ముందరే దీన్ని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను అలా చేయలేదు. ఒక 30 సెకండ్స్ ఇందాకట్లాగే అలా ఉంచితే సరిపోతుంది. మందు దిగే పువ్వు. వీడియో సరిగ్గా తీయను. మీ చెల్లి బాగా తీస్తుంది. తీసిన ఉంచలేకుండా మనకే కదా. బ్యాక్ ఇంకా కొంచెం బెటర్ వస్తుంది అనమాట. ఈసారి బిహార్ నుంచి ఫారిన్ నుంచి వాటికి పెరిగిన పని మాత్రం లేదు. మళ్ళీ ఇందాకట్లాగే చాక్లెట్ అలాగే మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెకండ్ కోట్ కింద మనం వేసుకోవాలి. అందరితో మాట్లాడాలి. తో భాషకి విషయం పెంచారు. సెకండ్ కోట్ వేయడం కొంచెం ఈజీ, కాకపోతే కన్నాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మౌల్డ్ స్టిఫ్ గా ఉంది కాబట్టి అంత కష్టం అవ్వదు. కొంచెం డెన్స్ గా మనకి షేప్ మొత్తం నిండితే డిమోల్డ్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇది నేను థర్డ్ టైం చేస్తున్నాను ఈ కేక్. ఫస్ట్ 2 టైమ్స్ చాలా బాగానే వచ్చింది. ఇప్పుడు కూడా బాగానే వస్తుందని అనుకుంటున్నాను. ఇలాంటి సిలికాన్ స్పాచులా ఏదైనా ఉంటే ఈజీ అవుతుంది అన్నమాట స్ప్రెడ్ చేయడం. ఇవి బాగున్నాయి. నువ్వు ఎక్కడ కొన్నావు ప్రాప్ షాప్. స్ప్రెడ్ చేసేది? అవి ఎక్కడ దొరుకుతాయి? ప్రాప్ షాప్ అనేది ఒక వెబ్సైట్. ఓకే. ప్రాప్ షాప్ 24 అని గూగుల్ చేస్తే వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే పర్వాలేదా? Affordable. ఎఫోర్డబుల్ అయినా? ప్రైస్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ ఇది బ్రష్ ఈ స్పాచులా రెండు వస్తాయి అన్నమాట. సిలికాన్ బ్రష్, సిలికాన్ స్పాచులా. ఇంకేంటి? అలా ఉన్న చాక్లెట్ మొత్తాన్ని మౌల్డ్ లో వేసేసుకుని స్ప్రెడ్ ఇది ఏ చాక్లెట్? ఇది వైట్ చాక్లెట్. క్యారమెల్? వైట్. ఓకే. మధ్యలో ఫిల్లింగ్స్ లోకి కూడా నేను ఐ థింక్ చాక్లెట్స్ తీసుకున్నాను. సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఏంటి అంటే ఫిల్లింగ్ అయిపోయింది అనుకుంటా కదా. అయిపోయింది. ఇంకా ఉంది కదా, ఉన్నదాన్ని రాసేస్తున్నాను. మనం ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. చాలు మరి ఇంకా రాయకులేండి. అదేం అవ్వదు. చాలు. ఎంత లావుగా ఉంటే బాగుంటుంది చాక్లెట్. ఓకే. అది ఉన్నాయి, పర్వాలేదు. తింటావా? ఏం లేదు, వీడియోలో చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ రెఫ్రిజిరేట్ చేసుకోవాలి మనం. అంతే, ఇంక రెఫ్రిజిరేటర్ లో పెట్టి ఎప్పుడైతే డిమోల్డ్ చేసుకున్నామో అప్పుడు తీస్తే సరిపోతుంది. ఓకే. సో ఇంకా ఇది పినాటా కేక్ రెడీ. మధ్యలో ఫిల్లింగ్స్ లోకి మీ ఇష్టం, మీకు ఇష్టమైన చాక్లెట్స్, జెమ్స్ ఏమైనా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఓకేనా? బాయ్.